హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏమిటి, బదిలీలు ఏ విధంగా జరుగుతాయి, ఎవరికి జరుగుతాయి అనేది స్పష్టంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ చట్టంలో ఉండేటటువంటి నియమాలకి అనుగుణంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు జరగనున్నాయి. కావున అందరూ కూడా ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. మరియు ఇది పాఠశాలల్లోని ఉపాధ్యాయుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్స్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల నిర్వహణలో ఉన్న ఫౌండేషన్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధమైన విస్తరణను నిర్ధారించడానికి మరియు ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 మరియు స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండ్ గ్రేడ్ టీచర్లు మరియు వారి సమానమైన క్యాడర్ల బదిలీలను సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి, అటువంటి బదిలీలను నియంత్రించే నియమాలను రూపొందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీలకు ప్రమాణాలు: ప్రభుత్వం, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో మరియు మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు క్రింది వర్గాలుగా బదిలీ చేస్తారు. విద్యా సంవత్సరం ముగింపు తేదీ నాటికి, అంటే ఆ సంవత్సరం మే 31 నాటికి ఒక నిర్దిష్ట పాఠశాలలో 5 విద్యా సంవత్సరాలు సేవను పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులను, అంటే గ్రేడ్ 2 హెచ్ఎంలను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. విద్యా సంవత్సరం ముగింపు తేదీ అనగా ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి ఒక నిర్దిష్ట పాఠశాలలో 8 సంవత్సరాలు, అంటే విద్యా సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు కాకుండా ఇతర ఉపాధ్యాయులందరినీ, అంటే స్కూల్ అసిస్టెంట్స్ మరియు సెకండ్ గ్రేడ్ టీచర్లందరినీ కూడా తప్పనిసరిగా బదిలీ చేస్తారు. గమనిక: ఏ నుండి సి వరకు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విద్యా సంవత్సరంలో కనీసం 9 నెలల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 ఉపాధ్యాయులను ఆ సంవత్సరం మే 31 నాటికి పూర్తి విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. డి 2 సంవత్సరాల లోపు, అంటే సంబంధిత సంవత్సరం మే 31 లేదా అంతకుముందు పదవీ విరమణ చేయబోయే ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 ఉపాధ్యాయులను వారి స్వంత అభ్యర్థన మేరకు మాత్రమే తప్పనిసరి బదిలీ చేయకూడదు. అంటే వాళ్ళకి ఇష్టపడితేనే బదిలీ చేయాలి, లేకపోతే బదిలీ చేయకూడదు. ఆ సంవత్సరం మే 31 నాటికి 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మరియు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పురుష ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు అవ్వచ్చు లేదా సెకండ్ గ్రేడ్ టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అంటే 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి ఎటువంటి ఉపాధ్యాయులైనా సరే బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తే మాత్రం వారికి తప్పనిసరిగా బదిలీ చేయవలసి ఉంటుంది. బదిలీ కాబడి ఉండాలి. ఇప్పుడు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయురాలు గ్రేడ్ 2 లేదా ఉపాధ్యాయురాలు అందుబాటులో లేకపోతే ఆ సంవత్సరం మే 31 నాటికి 50 సంవత్సరాలు దాటిన పురుష ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2
లేదా ఉపాధ్యాయుల్ని అటువంటి పాఠశాలకు పోస్టింగ్ కోసం పరిగణిస్తారు. అంటే బాలికల ఉన్నత పాఠశాలలో ఎవరైనా మహిళా ఉపాధ్యాయులు హెచ్ఎం కానీ ఉపాధ్యాయులు కానీ ఆ ప్లేస్ని ఆప్ట్ చేయకపోతే 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రధానోపాధ్యాయుల్ని కానీ ఉపాధ్యాయుల్ని కానీ అక్కడికి అనుమతిస్తారు. తర్వాత 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయురాలు గ్రేడ్ 2 మరియు వారి సంబంధిత ఎన్సీసీ యూనిట్లలో ఎన్సీసీ ఆఫీసర్లుగా 8 విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయుని వీలైనంత వరకు ఎన్సీసీ యూనిట్ అందుబాటులో ఉన్న పాఠశాలలోని ఖాళీకి పంపిస్తారు. అదే ఎన్సీసీ యూనిట్ ఉన్న మరొక పాఠశాలలో అలాంటి ఖాళీ అందుబాటులో లేకపోతే వారి అభ్యర్థన మేరకు వారిని అదే పాఠశాలలో కొనసాగించవచ్చు. అయితే ఏదైనా ఎన్సీసీ అధికారి క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నట్లయితే ఎన్సీసీ యూనిట్తో సంబంధం లేకుండా వారిని సాధారణ ఖాళీగా బదిలీ చేస్తారు. లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ POCSO చట్టం 2012 బాలికల వేధింపు కేసు కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు మరియు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులను ఒకే మండలం లేదా మున్సిపాలిటీ లేదా ఏదైనా బాలికల ఉన్నత పాఠశాలకు ఎంపిక చేయకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల విషయంలో ఆ ఉపాధ్యాయుడిని దూర క్లస్టర్ పోస్టులో బదిలీ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ పెండింగ్లో ఉంటే అతడు లేదా ఆమెను అభ్యర్థన బదిలీకి పరిగణించరు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ POCSO చట్టం 2012 బాలికల వేధింపుల కేసు కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు మరియు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులను ఒకే మండలం లేదా మున్సిపాలిటీ లేదా ఏదైనా బాలికల ఉన్నత పాఠశాలలకు ఎంపిక చేయకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ను తిరిగి బదిలీ చేయబడే ఉపాధ్యాయులను గుర్తింపుకు ప్రమాణాలు 3/163. ఇప్పుడు మిగులు పోస్టుల విభజన. ఒక పోస్టు మిగులును గుర్తించి అవసరమైన పాఠశాలకు బదిలీ చేయడానికి ప్రతిపాదించబడితే దానిని మార్చాలి. స్పష్టమైన ఖాళీ లేదా తప్పనిసరి బదిలీ ఖాళీ లేకపోతే జూనియర్ మోస్ట్ టీచర్ను మార్చాలి. పాఠశాలలో సీనియర్ టీచర్ బదిలీకి సిద్ధంగా ఉంటే అతను లేదా ఆమెను తిరిగి విభజన పాయింట్లు లేకుండా మార్చవచ్చు. బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులను మినహాయింపు ఇవ్వబడుతుంది మరియు తదుపరి జూనియర్ మోస్ట్ రీపోపరేషన్ క్రింద ప్రభావితమవుతుంది. నియమం 2(1)D మరియు 2(2)D లేదా మరేదైనా క్రింద జూనియర్ మోస్ట్ టీచర్ మినహాయింపు పొందినట్లయితే తదుపరి సీనియర్ టీచర్ను జూనియర్గా పరిగణిస్తారు మరియు తిరిగి విభజన పాయింట్లు ఇస్తారు. పాఠశాలల విషయంలో ఉపాధ్యాయుడిని దూర క్లస్టర్లో పోస్ట్ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 2 లేదా ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ పెండింగ్లో ఉంటే అతను లేదా ఆమె అభ్యర్థనను బదిలీకి పరిగణించరు. ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 2 లేదా టీచర్ పనిచేస్తున్న ప్రస్తుత నిర్వహణలో బదిలీలు ప్రభావితమవుతాయి. ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 2 లేదా ఉపాధ్యాయుడు తన పేరెంట్ మేనేజ్మెంట్కు వెళ్ళాలనుకుంటే ఆ ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు వారి పేరెంట్ మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్న ఖాళీలను మాత్రమే బదిలీలను ఎంచుకోవచ్చు. అటువంటి సందర్భాలలో వారి సీనియర్
సీనియారిటీని పేరెంట్ మేనేజ్మెంట్లో పరిగణలోకి తీసుకుంటారు. ఒక ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు మిగులు వ్యక్తిగా గుర్తించబడితే లేదా తప్పనిసరి బదిలీకి క్రిందకు వస్తే మరియు ప్రస్తుతం వారి పేరెంట్ మేనేజ్మెంట్కు భిన్నమైన మేనేజ్మెంట్లో పనిచేస్తూ ఉంటే వారు ఎల్లప్పుడూ వారి పేరెంట్ మేనేజ్మెంట్కు తిరిగి బదిలీ చేయబడతారు. అయితే ప్రభుత్వం చేసిన ఇంటర్ మేనేజ్మెంట్ బదిలీ క్రింద గతంలో బదిలీ చేయబడిన ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్ 2 మరియు ఉపాధ్యాయులు పై పేర్కొన్న నిబంధనల క్రిందకు రాకూడదు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతాయి. ముఖ్యంగా గ్రేడ్ 2 మరియు స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరగడం ప్రారంభమవుతుంది. సెకండ్ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరగవచ్చని సమాచారం ఉంది. కమిషనర్, పాఠశాల విద్యార్థి శాఖ డైరెక్టర్ అధికారిక వెబ్సైట్లో csc.ap.gov.in ద్వారా ప్రభుత్వ ఆమోదంతోనే బదిలీల షెడ్యూలు జారీ చేయబడుతుంది. గత జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికన బదిలీల కోసం ఒక యూనిట్గా పరిగణించబడతాయి. ఈ నియమాల్లో పేర్కొన్న విధంగా ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్ 2 ఉపాధ్యాయుల బదిలీలు మరియు నియమాలు సర్వీసు, స్టేషను, ప్రత్యేక పాయింట్లు, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పనితీరు మరియు ప్రతికూల పాయింట్ల ఆధారంగా జరుగుతాయి. జాబితాలను ఖరారు చేసిన ఖాళీల నోటిఫికేషన్ తర్వాత ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 ఉపాధ్యాయులు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేసుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఆప్షన్ని ఇవ్వాల్సి ఉంటుంది.